హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక మంచి స్టోరీతోటి మీ ముందుకైతే వచ్చానండి. టైం 10 గంటలైంది. ఊరు నిద్రలోకి జారిపోతుండగా రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఒక అమ్మాయి నిలబడింది. ఆమె పేరు నిహారిక. చేతిలో చిన్న బ్యాగు, కళ్ళలో ఒక నిర్ణయం. ఎవ్వరికి చెప్పకుండా ఈ ఊరికైతే వచ్చేసింది. ఎందుకంటే ఆమెకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఒక లైన్ మాత్రమే ఉంది. ఏమని అంటే, నిజం తెలుసుకోవాలంటే తిరిగి ఇక్కడికి రా అని. ఆ లేఖ పంపింది ఎవరో తెలియదు, కానీ ఆమెకు అనుమానం మాత్రం ఒకరిపైనే ఉంది. అది ఆది. ఆమె జీవితంలోని ఆది మొదటి ప్రేమ. కానీ అదే ప్రేమ ముగిసిపోయింది. కారణం చెప్పకుండా, మాట లేకుండా అతను మాయమైపోయాడు. నిహారికి ఎన్నిసార్లు ఫోన్ చేసింది, నెంబర్ స్విచ్ ఆఫ్. అతని ఇల్లు ఖాళీ, ఎవ్వరికీ ఏమీ తెలియదు. చివరికి ఆమె తన మనసుని కట్టిపడేసుకుని ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈ లేఖ. స్టేషన్ బయటకు వచ్చేసరికి ఒక కారు ఆమె ముందు ఆగింది. డ్రైవర్ కిటికీ దిగి నిహారిక గారేనా అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎవరు పంపారు అని అడిగింది. మీరు రావాలని చెప్పిన వ్యక్తే అన్నాడు డ్రైవర్. పేరు చెప్పలేదు. కారు ఊరిని దాటి కొంచెం బయటికి వెళ్ళింది. పాత బంగ్లా ముందు ఆగింది. ఆ ఇల్లు అయితే ఆమెకు పరిచయమే. అది ఆదిదే. కానీ ఈ ఇల్లు మూసేసి ఉందని ఆమె అనుకుంది. లోపలికి అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఫర్నిచర్ మీద దుమ్ము లేదు. ఎవరో ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. టేబుల్ మీద ఒక ఫోటో. అది నిహారికదే. నిహారిక ఆది కలిసి నవ్వుతున్న ఫోటో. దాని పక్కన మరో లేఖ. నీవు వచ్చినందుకు థ్యాంక్స్. ఇంకా నన్ను చూడడానికి నువ్వు వచ్చావు అంది. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది ఆటలా అని ఆమె నెమ్మదిగా చెప్పింది. వెంటనే పై అంతస్తులోంచి ఒక శబ్దం, అడుగుల సవ్వడి. ఆమె పైకి వెళ్ళింది. ప్రతి గదిలోనూ ఒక క్లూ. ఒక గదిలో ఆమెకి ఇష్టమైన పాట మెల్లగా ప్లే అవుతుంది. మరో గదిలో గోడపై ఆమె డైరీలోని లైన్లు. ఎవరో ఈమె జీవితాన్ని పూర్తిగా గమనించినట్లుగా ఉంది. చివరి గది తలుపు మూసి ఉంది. ఆమె తలుపు తెరిచింది. లోపల కాంతి తక్కువ. మధ్యలో ఒక కుర్చీ. దాని మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. వెనక వైపు మాత్రమే కనిపిస్తుంది. ఆది అని ఆమె నెమ్మదిగా పిలిచింది. కానీ ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు, కానీ తిరగలేదు. నిహారిక, నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అన్నాడు. ఎందుకు వెళ్ళిపోయావు ఆది? ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. నేను వెళ్ళలేదు, నేను వెళ్ళాల్సి వచ్చింది అన్నాడు. ఎందుకు? అతను నెమ్మదిగా తిరిగాడు. ముఖం కనిపించింది. అవును, అతనే. కానీ కళ్ళల్లో ఒక భయం. ఆ రాత్రి మనం చివరిసారి కలిసినప్పుడు గుర్తుందా? ఒక కారు మనల్ని ఫాలో అయ్యింది. నేను గమనించాను. నిన్ను దూరంగా ఉంచాలనిపించింది, ఎందుకంటే అది ప్రమాదం. నిహారిక ఆశ్చర్యపోయింది. ఎవరు అన్నాడు అంది. ఆది జవాబు చెప్తున్నప్పుడే లైట్లు ఆఫ్ అయ్యాయి. గది చీకట్లో మునిగింది. కింద నుంచి ఒక పెద్ద శబ్దం. ఎవరో లోపలికి వచ్చారు. ఆది ఆమె చేతిని పట్టుకుని వెనుక తలుపు వైపుకు తీసుకెళ్ళాడు. నిన్ను నేను ఈ ఆటలోకి లాగడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు నిన్ను ఇప్పటికే గమనిస్తున్నారు అన్నాడు. వాళ్ళు అంటే అంది. నా ఫ్యామిలీకి ఉన్న వ్యాపార రహస్యాలు నేను తెలుసుకున్నాను. అది చాలా పెద్ద విషయం. నేను బయట పెట్టకపోతే వాళ్ళు నన్ను మాయం చేయాలని చూశారు. అంటే ఈ 2 సంవత్సరాలు ఏమయ్యావు అంది. నేను దాక్కున్నాను, కానీ నిన్ను మిస్ అయ్యాను. అందుకే ఈ ప్లాన్. నువ్వు ఇంకా నన్ను నమ్ముతున్నావా అని తెలుసుకోవాలనిపించింది అని అన్నాడు. అప్పుడే తలుపు బలంగా కొట్టిన శబ్దం. ఆది బయటకు రా అని గట్టిగా ఒక వాయిస్. నిహారిక గుండె వేగంగా కొట్టుకుంది. ఆది ఆమెని ఒక రహస్య మార్గం ద్వారా బయటికి అయితే తీసుకువెళ్ళాడు. పాత గోడ వెనుక ఒక దారి ఉంది. బయటకు వచ్చేసరికి వెనక బంగ్లాలో అగ్ని చెలరేగింది. ఎవరో బంగ్లాకి నిప్పు పెట్టారు. చూసావా, ఇది వాళ్ళ హెచ్చరిక అన్నాడు ఆది. ఇప్పుడు ఏం చేద్దాం ఆమె అడిగింది. ఆది ఆమె కళ్ళల్లోకి చూసి, నాతో వస్తావా? నిజం బయట పెట్టే వరకు ప్రమాదం ఉంటుంది అన్నాడు. నిహారిక ఒక క్షణం ఆలోచించింది. 2 సంవత్సరాల బాధ, కోపం, అనుమానం అన్నీ ఒక పక్క, అతని కళ్ళల్లో కనిపించిన నిజాయితీ మరో పక్క. ఈసారి అయితే మాయమవుకు మరి అని ఆమె చెప్పింది. ఆది తల ఊపాడు. ఈసారి నీతోనే ఉంటాను అన్నాడు. వాళ్ళు కారులో వెళ్ళిపోయారు. వెనుక అగ్ని మసకబారుతూ ఉంది. కానీ కథ అయితే ఇక్కడతో ముగిలేదు. 2 రోజుల తర్వాత న్యూస్లో ఒక బ్రేకింగ్.
ఆది ఫ్యామిలీ కంపెనీపై భారీ స్కామ్ బయటపడింది. ఆధారాలు ఎవరో అనామకంగా పంపారు. నిహారిక టీవీ చూస్తుంది. పక్కన ఆది లేడు. టేబుల్ మీద ఒక లేఖ. నిన్ను రక్షించడానికి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈసారి నిజం గెలిచింది. నువ్వు నన్ను ఎదురు చూస్తే నేను తిరిగి వస్తాను అని రాసుంది. ఆమె చిరునవ్వు చిందించింది. ఈసారి కన్నీళ్ళ బాధవే కాదు, ఆశ కూడా అయ్యింది. అంతలో ఫోన్ రింగ్ అయింది. తెలియని నెంబర్. నిహారిక, ఇంకా గేమ్ పూర్తవలేదు అన్న ఒక అపరిచిత వాయిస్. ఫోను ఆ వైపు ఉన్న వాయిస్ నెమ్మదిగా నవ్వింది. నిహారిక, నువ్వు చాలా ధైర్యంగా ఆడుతున్నావు, కానీ ఈ గేమ్లో నువ్వే కీ అని వినిపించింది. ఆమె గొంతు ఆరిపోయింది. ఎవరు మీరు అంది. ఆది నీకు చెప్పని నిజం నేనే అన్నాడు. కాల్ కట్ అయిపోయింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆది అయితే వెళ్ళిపోయాడు, లేక మాత్రమే వదిలాడు. కానీ ఇప్పుడు ఈ కొత్త వయసు ఎవరు? నువ్వే కీ అన్న మాట ఆమె మనసులో తిరుగుతూనే ఉంది. మరునాటి ఉదయం ఇంటి తలుపు దగ్గర ఒక చిన్న పార్సిల్, లోపల ఒక పెన్ డ్రైవ్. ఎటువంటి పేరు లేదు. ఆమె ల్యాప్టాప్లో పెట్టింది. వీడియో ఓపెన్ అయింది. ఆది అది. అతను కెమెరా ముందు కూర్చున్నాడు. నిహారిక, ఈ వీడియో చూస్తుంటే అంటే నేను నీ దగ్గర లేను. నన్ను నమ్ము. నా ఫ్యామిలీ కంపెనీ స్కామ్ బయటపెట్టింది నేను కాదు, అది వాళ్ళ ప్లానే. నిజానికి అసలు మాస్టర్ మైండ్ ఇంకొకరు ఉన్నారు. అతను నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు అని ఉంది. వీడియో అక్కడే ఆగిపోయింది. ఫైల్ కరెక్ట్ అయింది. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. నన్ను అప్పుడే ఆమెకి ఒక మెసేజ్ వచ్చింది. ఊరి బయట పాత గోదాం దగ్గరికి రా, లొకేషన్ పంపారు. ఆమె వెళ్ళకూడదని అనుకుంది. కానీ ఆది ప్రమాదంలో ఉంటే ఎలా అని ఆలోచించకుండానే కారు తీసుకుని వెళ్ళింది. గోదాం లోపలైతే చీకటి, మధ్యలో ఒక కుర్చీ, దానిపై ఒక ఫైలు. ఆమె దగ్గరగా వెళ్ళి తెరిచింది. ఫోటోలు, ఆమె ఫోటోలు ఇటీవల తీసినవి. ఆమె ఇంటి ముందు, స్టేషన్ దగ్గర, కాఫీ షాప్లో ఎవరో ఆమెను చాలా రోజులుగా గమనిస్తూ ఫోటోలుగా తీస్తున్నారు. నీవు ఎప్పుడు ఒంటరిగా లేవు నిహారిక అని వెనక నుంచి వాయిస్. ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఒక వ్యక్తి మొహం క్లాత్తో కప్పేసి ఉంది. ఆది ఎక్కడా? ఆమె గట్టిగా అడిగింది. అతను నవ్వాడు. ఆదియా? అతను నిన్ను కాపాడుతాడు అనుకున్నాను, కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ప్లాన్ మొదలుపెట్టింది అయితే నువ్వే నిహారిక అన్నాడు. ఏమిటి? ఆమె షాక్ అయింది. అతను ట్యాబ్ చూపించాడు. స్క్రీన్ మీద ఒక పాత ఇమెయిల్. సెంటార్ నిహారిక అని ఉంది. రిసీవర్ ఏముంది? ఆది ఫ్యామిలీ కంపెనీ బోర్డు మెంబర్స్. ఆమె కళ్ళల్లో అయోమయం. నేను ఈ మెయిల్ పంపలేదు అంది. పంపావు 2 సంవత్సరాల క్రితం, ఆ రాత్రే అని అన్నాడు. ఆమెకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆ రాత్రి ఆ కార్ ఫాలో అవుతున్నప్పుడు ఆది ఫోన్ ఆమె చేతిలో ఉంది. ఆమె భయంతో ఎవరికో మెసేజ్ పంపింది, కానీ ఏం పంపిందో గుర్తులేదు. నీ మెసేజ్ వల్లే ఆది మీద అనుమానం పెట్టారు, అతను తొలగించాలని నిర్ణయించారు అన్నాడు ఆ వ్యక్తి. ఆమె వెనక్కి అడుగులు వేసింది. అంటే ఇదంతా నా వల్ల అని అడిగింది. అప్పుడే గోదాం పై అంతస్తు నుంచి ఒక శబ్దం. ఆది గొంతు. అబద్ధం అని ఒక గొంతు ఆదిది. అతని పైనుంచి కిందకి దిగాడు. కళ్ళల్లో కోపం. నిహారిక ఏమీ చేయలేదు, ఇది ఈమెయిల్ ఫేక్, నేను ఇప్పటికే ట్రేస్ చేశాను అన్నాడు. క్లాత్ కట్టుకున్న వ్యక్తి నెమ్మదిగా తన మాస్క్ తీసేశాడు. ఆమె షాక్ అయింది. అది ఆది చిన్ననాటి ఫ్రెండ్ కిరణ్. ఎందుకు అని గట్టిగా అడిగాడు. కిరణ్ కళ్ళల్లో ద్వేషం. నీ ఫ్యామిలీ వల్ల నా ఫ్యామిలీ నాశనమైంది. కంపెనీ స్కామ్ బయటపెట్టడానికి నిన్ను ఉపయోగించుకోవాలనుకున్నాను, కానీ నువ్వు ప్రేమలో బలహీనపడ్డావు. అందుకే నిహారికని గేమ్లోకి తెచ్చాను అన్నాడు. నన్నెందుకు? నిహారి కళ్ళల్లో నీళ్ళు. ఎందుకంటే నువ్వే అతని బలహీనత కాబట్టి అన్నాడు. అప్పటికే బయట నుంచి పోలీస్ సైరన్ శబ్దం. ఆది ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కిరణ్ పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ తలుపు దగ్గర పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అంతా ముగిసినట్టే అనిపించింది. కానీ కిరణ్ వెళ్తూ చివరి మాట ఇలాగన్నాడు. నిజం అంత సింపుల్ కాదు ఆది, నీకు కూడా తెలియని నిజం ఉంది అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఆది నిహారిక ఒక చిన్న కేఫ్లో కూర్చున్నాడు. ఇప్పుడైనా నువ్వు నమ్ముతావా అని అడిగాడు ఆది. ఆమె స్వల్పంగా నవ్వింది. నమ్మకం కోల్పోయాను, కానీ మళ్ళీ నేర్చుకున్నాను అన్నాడు అంది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. అజ్ఞాత నెంబర్. ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. ఆ వైపు ఒక మహిళా వాయిస్. నిహారిక, కిరణ్ ఒక్కరే కాదు, నిజమైన మాస్టర్ మైండ్ ఇంకా బయటే ఉన్నాడు అన్నారు. అతను నీ కుటుంబానికి దగ్గర వ్యక్తి అని కాల్ కట్ చేశారు. ఆమె చేతులు వణికాయి.
ఆది అడిగాడు ఎవరు. ఆమె చెప్పింది ఇది ఇంకా ముగియలేదని. దూరంలో ఎవరో వారిని గమనిస్తున్నారు. ప్రేమ కథ అనుకుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక ప్రమాదకరమైన రహస్యంగా మారింది అనుకుంది. నీహారిక ఫోన్ కాల్ కట్ అయ్యాక చేతులైతే వణికిపోతున్నాయి. నీ కుటుంబానికి దగ్గర వ్యక్తి ఆ మాట మళ్ళీ మళ్ళీ మెదడులోకి వినిపిస్తుంది. ఆది ఆమె కళ్ళలో చూశాడు. ఇంకా ఎవరిని అనుమానిస్తున్నావు అన్నాడు. ఆమె నెమ్మదిగా ఒక పేరు చెప్పింది. నాన్న, మా నాన్న అని. ఆది ఒక్కసారిగా లేచిపోయాడు. ఏంటి అన్నాడు. 2 సంవత్సరాల క్రితం ఆ రాత్రి నేను భయంతో ఆది ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ పెట్టాను. నెంబర్ గుర్తులేదు, కానీ ఇప్పుడు గుర్తొస్తుంది. ఆది నాన్న సేవ్ చేసిన సీక్రెట్ కాంట్రాక్ట్. వెంటనే ఆది షాక్ అయ్యాడు. అంటే నాన్నకి కూడా కంపెనీతో సంబంధం ఉంది, కానీ ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడే ఆమెకి ఇంటి నుంచి కాల్ వచ్చింది. అమ్మ గల ఆందోళనగా ఉంది అమ్మ గొంతు. నిహారిక నాన్న కనిపించటం లేదు అని. ఇద్దరు వెంటనే బయలుదేరారు. గది లోపల డ్రాయర్ తెరిచి ఉంది. ఫైల్స్ అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఒక పెద్ద హార్డ్ డిస్క్ మాత్రమే మిగిలింది. అది ల్యాప్టాప్ కనెక్ట్ చేశాడు. వీడియో ఓపెన్ అయింది. అది నిహారిక నాన్న. నిహారిక, నన్ను క్షమించు, నేను చేసింది తప్పు. ఆది ఫ్యామిలీ కంపెనీలో స్కామ్లో నేను బాగా ఉన్నాను, కానీ నిజం బయట పెట్టాలనుకున్నాను. కిరణ్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నీ పేరు ఉపయోగించి ఈమెయిల్ పంపించాడు. ఆది ప్రమాదంలో పడతాడని తెలుసుకుని నేను అతన్ని దూరంగా పంపించాను. కానీ ఇప్పుడు అసలు మాస్టర్ మైండ్ బయటకు రావాలి. వీడియో మధ్యలో ఒక అడ్రస్ కనిపించింది. ఆది నిహారిక అక్కడికి వెళ్ళారు. పాత ఫ్యాక్టరీ లోపల ఎవ్వరూ లేరు, కానీ ఇంకొకరు ఉన్నారు. నిహారిక గుండె ఆగినట్టయింది. అది ఎవరో కాదు, ఆమె మావయ్య. మీరా? ఆమె నమ్మలేక అడిగింది. అతను నెమ్మదిగా నవ్వాడు. మీ నాన్న బలహీనుడు. కంపెనీని నేనే నడిపించాను. స్కామ్ ప్లాన్ కూడా నాదే. కిరణ్ ఒక పావు మాత్రమే అన్నాడు. ఆది కోపంగా ముందుకు అడిగేశాడు. ఎందుకు అన్నాడు. పవర్, డబ్బు, ఇంకా ప్రతీకారం కోసం. అప్పుడే వెనక నుంచి ఒక వాయిస్, గేమ్ ముగిసింది అని. నిహారిక నాన్న బయటకు వచ్చాడు. అతను ముందే పోలీసులకి సమాచారం ఇచ్చాడు. పోలీసులు లోపలికి తీసుకొచ్చారు. మావయ్యని అరెస్ట్ చేశారు. అన్నీ ఒక్కసారిగా ముగిసిపోయినట్టుగానే అనిపించింది. కొన్ని రోజుల తర్వాత నిహారిక ఆది సముద్ర తీరంలో నడుస్తున్నారు. ఈసారి ఎలాంటి రహస్యాలు లేవుగా అన్నారు. మళ్ళీ మాయమవ్వవుగా అని ఆమె అడిగింది. ఆది చిరునవ్వు నవ్వాడు. ఈసారి నిజం చెప్పడం నేర్చుకున్నాను. ఆమె అతను చెయ్యి పట్టుకుంది. ఇంత సస్పెన్స్, ఇంత మోసం, ఇంత ప్రమాదం తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ప్రేమ అనేది బలహీనత కాదు, ఆది నిజం బయట పెట్టే ధైర్యం అని అంది. ఇప్పుడు గేమ్ పూర్తయింది. ఈసారి నిజంగానే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.